వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నా పేరు శ్రియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ మేయర్ భర్తపై దాడి, కింద పడేసి తన్ని సుత్తితో కొట్టిన ఆటో డ్రైవర్. కేటీఆర్ కు హరీష్ రావు భయం వెంటాడుతోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా. సీఎం రాయలసీమకు చేసిందేమీ లేదు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న వెంకటరామిరెడ్డి. శ్రీ శారదా పీఠం మఠం నిర్మాణంలో అవకతవకలు, భవనం లీజును రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతివ్ కిరణ్ భర్త శేఖర్ పై ఓ యువకుడు దాడి చేసి గాయపరిచాడు. ఈ వ్యవహారాన్ని రికార్డు చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దండు శేఖర్ సోమవారం సాయంత్రం నాగారం క్వార్టర్స్ లోని ఓ మెడికల్ షాపు వద్ద తన అనుచరులతో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన ఆటో డ్రైవర్ షేక్ రసూల్ అకస్మాత్తుగా శేఖర్ పై దాడి చేశాడు. అతడు కింద పడిపోగా కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న ఆటో నుంచి పెద్ద సుత్తి తీసుకొచ్చి కొట్టాడు. తప్పించుకునేందుకు యత్నించినప్పటి నుంచి సుత్తే కణత భాగంలో బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది. शेखर बोल के है, निजामाबाद का मेहर कहते उन्हें मेरी ज़मीन कब्जा कर दिया। मैं बहुत मन्नतें किया, इतने मन्नतें करा उसके साथ से, इतना गुजारिश किया, आप उनके पेट में मुंडी तक डाला कि मुझे मेरी ज़मीन मत छीनो, मेरी ज़मीन मुझे दे दो। वो ज़मीन पे वो गोपाल बोलते से उन लोगों का कब्जा है। वो गोपाल की गैंग को इन्हें पूरा मेंटेनेंस करता, वो पूरा कब्जा उन लोगों का, उन लोग आके कब्जा करते इन्हें वहाँ बैठ के रहता। तो मुझे एक जना बोला था कि शेखर अन्ना के पास जाओ, तो शेखर अन्ना के पास मैं जब गया था तो ये गोपाल जो मेरी ज़मीन कब्जा कर रहे इन लोग सब वहाँ बैठ के थे, सब मेरा तमाशा कर रहे थे, मुझे 2 लाख रुपए मांगने की डिमांड कर रहे थे, 2 लाख रुपए दो बोल रहे थे। तो मैं ऑटो चला तो मैं उतने पैसे नहीं दे सकता। मुझे कांग्रेस के पीरियड में वो ज़मीन मिली, अल्लाह के वास्ते मुझे कांग्रेस वाले सपोर्ट करो। और शेखर को मैं जान से मार दिया, पता नहीं उन्हें जिंदा रहता है नहीं रहता नहीं मालूम, यानी तो मेरे को उन्हें मार देता था, क्योंकि वो जमीन पे जाने से मेरे को कई बार धमकियां दिया उन्हें कि मत जाओ जमीन पे, वरना आपको जान से मार देता हूँ। प्लीज कांग्रेस वाले से गुजारिश कर रहा हूँ मैं कि कांग्रेस वालों से, मैं 10 साल ने 15 साल से मैं कांग्रेस में हूँ, कांग्रेस की हर रैली में गया, कांग्रेस का परचम ऊपर किया, मैंने कांग्रेस के पीरियड में हमको जमीन मिली, घर मिला, सब मिला, मगर वो जमीन आज टीआरएस वाले छीन रहे थे मुझे 3 साल से टॉर्चर कर रहे, जान से मारते बोल रहे। प्लीज अल्लाह के वास्ते मुझे कांग्रेस वाले सपोर्ट करो, बहुत बहुत गुजारिश है। अस्सलाम वालेकुम। అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పట్టణంలోని బండల గనుల నుంచి అనేక ట్రాక్టర్లు అధిక లోడ్తో వెళ్తున్నాయని, వీటితో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని సిపిఐ నేతలు వాపోతున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ తెలిపారు. తోలుకోండి, మాకైతే ఇబ్బంది ఏం లేదు, మేము ఒకటే ఖండిస్తా ఉన్నాం. ఎంతో మంది అంగిరెడ్డిపల్లి లెక్క నుండి తాడపత్రి టౌన్ వరకు 100 మంది చనిపోవడం జరుగుతూ ఉంది. నిన్న లేక మొన్న వెంకటరెడ్డిపల్లి దగ్గర కూడా ఒక అమ్మాయి చాలా బాధాకరము, చాలా ఘోరంగా ట్రాక్టర్ కింద పడి చనిపోవడం జరిగింది. మరి మేము ట్రాక్టర్ ఓనర్లకు, అక్కడ ఉండే గన్నుల వాళ్లకు, ఇక్కడ ఉండే ఆర్టీఓలకు, అధికారులకు అందరికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటి చెప్తా ఉన్నాం. ఆ ఓవర్లోడ్ బండలు వేసుకోవడం వల్ల ఈ ముందర ఉండే ఇంజన్ పైకి లేచిపోతుంది. ఇట్లా ట్రాక్టర్ కు లేచిపోవడం వల్ల స్టీరింగ్ ఇట్లా తిరుగుతుందని వాళ్ళ డ్రైవర్లకి అర్థం కాని పరిస్థితి. బ్రేకులు తప్పితే బ్రేకులు పడవు ట్రాక్టర్లకు. మోటార్ సైకిల్ మీద పోయేటోళ్లకు, మరి ఆటోలలో పోయేటోళ్లకు ఆ ట్రాక్టర్లు కొట్టడం జరుగుతూ ఉంది. ఇది మేము తీవ్రంగా కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ ఆ ట్రాక్టర్లు యాజమాన్యానికి
అక్కడ ఉండే ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నాం, ఆ ఓవర్లోడ్ లేకుండా మామూలుగా తనకి ఎంత టన్నేజ్ ఉందో ట్రాక్టర్కు ఆ టన్నేజ్ ప్రకారం తోలుకోవాలో ఓవర్లోడ్ చాలా మంది చనిపోతున్నారని చెప్పి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం, వెంటనే ఈ ట్రాక్టర్లను ఓవర్లోడ్లను అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ట్రాక్టర్లు బండలు తోలే ట్రాక్టర్లు. సీఎం చంద్రబాబు రాయలసీమకు చేసిందేమీ లేదని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో కర్నూలు న్యాయ రాజధానిని చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు రాయలసీమలో ఏర్పాటైన హెచ్ఆర్సీ లోకాయుక్త కోర్టులను తరలిస్తున్నారని తెలిపారు. ఈ ముఖ్యంగా సీమకు ఈ రాయలసీమ వాసి అని చెప్పుకోవడమే కానీ రాయలసీమ వాసి అని చెప్పుకొని రాజకీయంగా అతను లబ్ధి పొందిండొచ్చేమో కానీ ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు, గతంలో కానీ ఇప్పుడు కూడా. అందరికి కూడా తెలుసు కూడా ఈ రాష్ట్రం అనేది కూడా మొట్టమొదటిగా ఈ అంతా కూడా రాయలసీమ ఇవన్నీ కూడా మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తమిళనాడులో అంటే మద్రాసు రాష్ట్రంలో ఉండేవాడు, ప్రెసిడెంట్స్ రాష్ట్రంలో. తర్వాత ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు అని చెప్పి ఏర్పడిన తర్వాత మళ్ళా కూడా హైదరాబాదు విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం కూడా జరిగి ఒక క్యాపిటల్ కానీ రాయలసీమకు ముఖ్యంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా చేసుకున్నాం కాబట్టి అది తీసుకున్నాం కాబట్టి, లేకుంటే హైకోర్టు అయినా పెట్టాలని చెప్పేసి కూడా ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం కూడా చేసుకున్న విషయం కూడా అందరికి కూడా తెలిసిన విషయమే. కానీ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు కానీ మళ్ళీ కూడా జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కూడా అన్ని ప్రాంతాలు, ఎందుకంటే రాష్ట్రం అనేది కూడా విడిపోయింది. ఇప్పటికే ఒకతూరి మద్రాసు రాష్ట్రంలో నుంచి కూడా ఒకతూరి విడిపోయాం. అలాగే మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మళ్ళీ తెలంగాణ కూడా ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి ఇవంతా కూడా ఈ తారతమ్యాలు కానీ లేకపోతే ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకపోతే ప్రాంతీయంగా కూడా మా ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పేసి ఇవన్నీ కూడా భావాలు భవిష్యత్తులో రాకుండా ఈ రాష్ట్రం విడిపోకూడదని చెప్పి అన్ని ప్రాంతాలు కూడా 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కూడా ఈరోజు కూడా 3 రాజధానులు అని చెప్పేసి పరిపాలనా రాజధాని కానీ శాసన రాజధాని, మరి ముఖ్యంగా సీమ ప్రాంతాన్ని అంతా కలిసి కూడా న్యాయ రాజధాని అని చెప్పి పేర్లు పెట్టినా కూడా ఇక్కడ కూడా కర్నూలు కేంద్రంగా తీసుకొని రాయలసీమ అంతా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఇండస్ట్రీస్ ఇవన్నీ తీసుకొని రావాలని చెప్పేసి కూడా నిర్ణయించడం. దాంట్లో భాగంగానే హైకోర్టును తీసుకొచ్చేసి కర్నూలులో కూడా తీసుకొని రావడం. చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యంగా సీమకు ఈ రాయలసీమ వాసి అని చెప్పుకోవడమే కానీ రాయలసీమ వాసి అని చెప్పుకొని రాజకీయంగా అతను లబ్ధి పొందిండొచ్చేమో కానీ ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు, గతంలో కానీ ఇప్పుడు కూడా. అందరికి కూడా తెలుసు కూడా ఈ రాష్ట్రం అనేది కూడా మొట్టమొదటిగా ఈ అంతా కూడా రాయలసీమ ఇవన్నీ కూడా మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా చేపడుతున్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయసారథి తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలపై చర్యలు తీసుకుంటానని విజయసారథి హెచ్చరించారు. ఎంవీఏ గారు, విజయసారథి గారు, మా డిపో ఇన్స్పెక్టర్ నాయక్ గారు, స్టాఫ్ అంతా కలిసి వారి సౌజన్యంతో ఈ ప్రాంతంలో తాడికొండ రోడ్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో అక్రమంగా ప్రయాణికులను చేరవేస్తే వాహనాలు కానీ, ఓవర్లోడ్ తీసుకెళ్లిన వాహనాలు కానీ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, పర్మిట్ లేకపోవడం, ఇలాంటి వాహనాలు కానీ సార్ ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది. ఈ వాహనాలు సారు ఫైన్ కేసులు బుక్ చేశారు. సుమారుగా ఒక 50,000 రూపాయల వరకు ఫైన్ వేశారు. ప్రయాణిక దేవుడు నా విన్నపం ఏంటంటే ఆర్టీసీ అనేది సురక్షితమైన ప్రయాణం, ఆర్టీసీ సేఫ్టీకి మారుపేరు. దయచేసి ఆర్టీసీ సేవలను వినియోగించుకొని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. విజయసారథి, నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మంగళగిరి. మనకి ప్రతి నెల జరుగుతున్నట్టే ఆర్టీసీతో కలిసి ఇలిసిట్ ఆపరేషన్స్లో భాగంగా ఇవాళ తాడికొండ రోడ్డుకి వచ్చాం. ఈ కొన్ని ఆటో రిక్షాస్ కానివ్వండి, మ్యాజిక్స్ కానివ్వండి, ఏవైతే
ఓవర్లోడ్ తోటి వెళ్తున్నాయో ఆ వెహికల్స్ని ఆపి చెక్ చేసి ఏవైతే ఫోర్స్లో లేవో ఆ డాక్యుమెంట్స్ వాటికి ఫైన్ వేయడం జరిగింది. సామర్థ్యానికి గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్ రైతు పక్షపాతిగా నిలుస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. జఫర్గఢ్ మండల కేంద్రంలోని PACS ఆధ్వర్యంలో సన్న రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వడంపై రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గత 10 ఏళ్ల మూర్ఖత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే అన్నారు. కేటీఆర్కు హరీష్ రావు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి. అదేవిధంగా రైతు సంక్షేమానికి మంచి సలహాలు ఇవ్వండి. పేద వర్గాల సంక్షేమానికి మంచి సలహాలు ఇవ్వండి. అవన్నీ మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నాకొకటి అనుమానం వస్తుంది అప్పుడప్పుడు. కేటీఆర్ గారికి జైలుకు పోతానన్న భయం కంటే ఎక్కువగా వాళ్ళ బావ హరీష్ రావు భయం పట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. హరీష్ రావు గారు నాకంటే వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు. హరీష్ రావు గారు నాకంటే ఎక్కువగా ప్రజలను కలుస్తున్నాడు. హరీష్ రావు నాకంటే ఎక్కువ ప్రజా సమస్యలు తీసుకుంటున్నాడు. హరీష్ రావుతో నేను పోటీ పడలేకపోతున్నాను. హరీష్ రావుకున్న ప్రజామోదము నాకు ఉండడం లేదు. భారత రాష్ట్ర సమితిని హరీష్ రావే కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నా పరిస్థితి ఉందని భయపడుతున్నట్టుగా నాకు కనిపిస్తున్నది. ఆ భయంతో ఇంకా తప్పులు చేస్తున్నాడు, తప్పులు మాట్లాడుతున్నాడు. హరీష్ రావు భయం ఆయన వెంటాడుతున్నది. మీ కుటుంబం ముచ్చట మీ నాన్న దగ్గర బాబామర్దులు కూర్చొని మాట్లాడుకోండి. ఎవడు వారసుడు నిర్ణయించుకోండి. మీ పంచాయతీ మాకెందుకు పెడతారు? ఆ కోపం మా మీద ఎందుకు ఇస్తారు? అందుకని బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయదు. ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. తిరుమలలో గోగర్భం డ్యాం వద్ద విశాఖ శ్రీ శారదా పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ.